జిఎమ్మ వలస మండలం బొమ్మికలో తడిచి మొలకలు వచ్చిన ధాన్యాన్ని ఈరోజు సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి కొల్లి గంగునాయుడు, మండల కార్యదర్శి కె సీతారాం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వారం రోజులుగా రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలకు ధాన్యం తడిచి రైతులు ఇబ్బందులకు గురవుతున్నారని, రైతులకు అదనపు మద్దతు ధర అవుతున్నాయని అన్నారు. వేల రూపాయల పెట్టుబడులు పెట్టి ధాన్యం వర్షాల పాలు కావడంతో రైతులు లబోదిబో అంటున్నారని అన్నారు. ఇప్పటికైనా రైతుల వద్ద అదనంగా ధాన్యం తీసుకుంటున్న రైస్ మిల్లులపై చర్యలు తీసుకోవాలని, తడిచి మొలకలు వచ్చిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే భవిష్యత్ రైతులను కదిలించి పోరాడతామని హెచ్చరించారు. అది యాకం వర్షం 2 తుఫాన్లు పెట్టేసి 2 తుఫాన్లు తట్టుకున్నాక యాకము రైతులు ఎత్తుకోలేక ఎక్కడొక్కడ తడిసిపోయి యాకం మొక్క నాటేసాయి. ఆ మొక్క నాటేసిన దీనిలో ఈరోజు ఎవరు వచ్చి దీన్ని పట్టించుకోలేదు. మరి దీన్ని ఏడ్ చేస్తాం, మా ప్రాణాలు పోగొట్టుకోవడమా, ఇచ్చేసుకోవడమా? ప్రభుత్వం దీన్ని ఏదో అలా కొనసాగించి మాకు ఏదో చిన్న అవకాశం ఇస్తే మాకు మళ్ళీ మేము బతుకుతాము, లేకపోతే ఏమైపోతామో ఏటైపోతామో మరి తెలియదు.